ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. యూపీఎస్సీ నుంచి సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ ఏసీజీటీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇది డైరెక్ట్ ఆఫీసర్ లెవెల్ రేంజ్ అనమాట. దీని లెవెల్ కెపాసిటీ ఏంటంటే స్టేట్లో ఏదైతే డిఎస్పి ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్లో ఇక్కడ సిఏపిఎఫ్లో దానికి వాళ్ళకైతే ఎంత పవర్స్ ఉన్నాయో సేమ్ వీళ్ళకి కూడా అంతే పవర్స్ అనేది ఉంటాయి. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ చాలా ప్రమోషన్ ద్వారా చాలా కష్టం అవుతుంది. ఎస్ఐ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ అవ్వాలంటే ఇంకా కష్టము. సో అంత సామాన్యంగా రాదు. కానీ అసిస్టెంట్ కమాండెంట్ ద్వారా కమాండెంట్ ఆఫీసర్ కావచ్చు, చాలా సింపుల్గా ఇది డైరెక్ట్ ఆఫీసర్ లెవెల్లో వచ్చి కూర్చోవడమే. సో ఈ ఎగ్జామ్ అనేది కొంచెం టఫ్గా ఉంటుంది. కానీ ఏమంటే డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది 100% దీనికి. సో కానీ క్వాలిఫై అయితే మంచి నాలెడ్జ్ పర్సన్ ఎవరైతే గ్రూప్స్కి ఈ రేంజ్లో ప్రిపేర్ అవుతున్నారు, సిపిఓకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనికి సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అందరూ అప్లై చేయండి డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు. సో మీ లక్ ఎవరిలో ఎలా ఎంత నాలెడ్జ్ ఉందో ఎవరు మనం చెప్పలేం, ఎవరిని తక్కువ అంచనా కూడా వేయలేం. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి మీకు డీటెయిల్స్ అనేది చూద్దాం. సో మీకు దీని గురించి జాబ్ ప్రొఫైల్ కావాలన్నా కూడా నేను రెడీ అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. పిన్ టు పిన్ మీకు చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ గురించి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. దీనికి సంబంధించి యొక్క డేటెడ్ వచ్చి 24/4 ఆన్లైన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు లింక్ అనేది నేను పెడతాను ఇప్పుడు. తర్వాత వచ్చి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 14వ తేదీ 5 అంటే మే 14వ తేదీ నాటికి అదే అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ అనమాట. నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లై డేట్ వచ్చి ఆన్లైన్ డేట్ స్టార్ట్ అవుతుంది. దీని యొక్క లింక్ వచ్చి ఇక్కడ చూడండి, www.upsc.online.nic.in అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నేను లింక్ పెడతానులే, మీకు అంత ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మీరు మోడిఫైయింగ్ ఏదైనా కరెక్షన్ పడి చేసుకోవాలంటే 21/5 అంటే మే 21వ తేదీ వరకు అయితే మీరు చేసుకోవచ్చు. నేను స్పీడ్ చెప్తాను మీకు ఏదైతే ఇంపార్టెంట్ అది వరకు. సో మే 15 నుంచి 21వ తేదీ వరకు మీరు ఏదైనా మోడిఫికేషన్ ఏదైనా చేసుకోవాలనుకున్నా మీరు ఆ డేట్లో అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఇంకా ఆల్రెడీ ఇందులో ఉంది మే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకైతే మీకు ఆన్లైన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, చెప్తారు. నెగిటివ్ మార్కింగ్ గురించి మీకు అప్డేట్ వస్తుంది, మళ్ళీ అప్డేట్ గురించి చెప్తాను మీకు ఒకసారి మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్ అనేది మీకు 4th ఆగస్టులో అయితే మీకు ఎగ్జామినేషన్ అనేది ఉండబోతుంది. సో ఇందుకు సంబంధించిన వ్యాకన్సీస్ అనేది ఏ ఫోర్స్కి ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి అనే దాని గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 186 పోస్టులు అయితే ఉన్నాయి. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి 120 ఉన్నాయి. సిఏఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించి 100 ఉన్నాయి. ఐటీబీపీకి సంబంధించి ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్కి సంబంధించి 58 ఉన్నాయి. ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్ పోలీస్ సంబంధించి 42 ఉన్నాయి. టోటల్ వచ్చి 506 పోస్టులు అనేది. ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 10% రిజర్వేషన్ ఇస్తారు. అంటే ఒక 53 పోస్టులు సంథింగ్, ఇంచుమించు ఒక 53 పోస్టులు అయితే వాళ్ళకి పోతుంది. నెక్స్ట్ వచ్చి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఉంది. నెక్స్ట్ మెయిన్ సిటీలు ఉంటాయి. మెయిన్ సిటీలు ఎక్కడెక్కడ ఉందో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేను. తిరుపతి ఉంది, నెక్స్ట్ విశాఖపట్నం మెయిన్ సిటీలో ఇచ్చినారు. సో ఇవైతే ఉన్నాయి మెజారిటీగా. ఇవి మీకు నోటిఫికేషన్ ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చూసుకోండి. ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. చాలామంది అమ్మాయిలు కూడా చాలామంది ఇప్పుడు అసిస్టెంట్ కమాండ్ చిన్న ఏజ్ వాళ్ళు కూడా అసిస్టెంట్ కమాండ్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్కి సంబంధించి 20 నుంచి 25 ఇయర్స్ అయితే ఉండాలా. ఎస్సీ ఎస్టీలకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉన్నది. తర్వాత వచ్చి ఓబీసీలకి అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉండదన్నమాట. మొత్తం స్టోరీ అదే. నెక్స్ట్ వచ్చి ఫీజుకి సంబంధించి వచ్చి ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీమేల్స్కి అయితే ఫీజులు అయితే మిగతా వాళ్ళైతే 200 ఫీజు కట్టాలి. నెక్స్ట్ వచ్చి సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, ఒకసారి చూడండి ఇంకోసారి ఎగ్జామ్కి సంబంధించి. ఎగ్జామ్ ఇది ఇంపార్టెంట్. సో ఇందులో వచ్చి
ఫస్ట్ పేపర్ ఎగ్జామ్ అనేది మొత్తం 2 పేపర్లు అనేది ఉంటుంది. తర్వాత ఫిజికల్ అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చి ఆగస్ట్ 4వ తేదీ తెల్లారితో 10 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ పేపర్ ఉంటుంది. పేపర్ వచ్చి 250 మార్కులు. అర్థమెటిక్, రీజనింగ్ అనేది మల్టిపుల్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ వచ్చి ఇంగ్లీష్, హిందీలోనే ఉంటుంది, తెలుగులో అనేది ఉండదు అనమాట. నెక్స్ట్ రెండో పేపర్ వచ్చి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఫస్ట్ పేపర్ 250 మార్కులు, సెకండ్ పేపర్ 200 మార్కులకు ఉంటుంది. ఇది జిఎస్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి మేల్ కేటగిరీకి సంబంధించి 100 మీటర్స్ అనేది 16 సెకండ్స్లో అనేది 100 మీటర్స్ కంప్లీట్ చేయాలా. ఫీమేల్స్ అనేది 18 సెకండ్స్లో కంప్లీట్ చేయాలా. 800 మీటర్స్ అనేది 3 minutes 45 సెకండ్స్లో మేల్ కంప్లీట్ చేయాలా. నెక్స్ట్ వచ్చి ఫీమేల్ సంబంధించి 4 minutes 45 సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాలా. నెక్స్ట్ లాంగ్ జంప్కి సంబంధించి 3.5 మీటర్స్ 3 ఛాన్సెస్ ఇస్తారు. ఆ ఫీమేల్కి అయితే 3 మీటర్స్కి వచ్చి 3 ఛాన్సెస్ అనేది ఉంటుంది. షార్ట్ పుట్ సంబంధించి 7.26 అంటే 7.5 kg వరకు ఉంటుంది. ఇది 4.5 మీటర్స్ అనేది కంప్లీట్ అనేది మీరు చేయాలి. ఖచ్చితంగా ఇట్లా క్వాలిఫై అవ్వాలి. మార్క్స్ ఏం లేదు, జస్ట్ మీరు క్వాలిఫై అయితే చాలన్నమాట. ఈ 2 పేపర్లు కంప్లీట్ చేయాలా. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, కానీ ఇంటర్వ్యూ ఏం పెద్దగా అంత డెప్త్గా అయితే ఉండదు. ఇంటర్వ్యూ కూడా మార్క్స్ అనేది ఉంటుంది. 150 మార్క్స్ అనేది ఇంటర్వ్యూ కూడా ఉండే ఛాన్స్ ఉంది. సో వాటికి అంత పెద్ద డెప్త్ ఏమి ఉండదు. దీని తర్వాత ఫిజికల్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించి నోటిఫికేషన్. ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ అయిపోయిన తర్వాత ఫిజికల్లో మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. తర్వాత మెడికల్ పిలుస్తాడు. మెడికల్ పిలిచిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ పెద్దగా డెప్త్గా ఏముండదు, సింపుల్గానే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి డీటెయిల్స్. హైట్, వెయిట్, ఎస్ఎస్సి, జీడీకి ఏ విధంగా అయితే ఉందో సేమ్ టు సేమ్ అలాగే అంటే కొంచెం మార్పులు చేర్పులు అనేది ఉంటుంది అనమాట హైట్, వెయిట్కి సంబంధించి. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను హైట్, వెయిట్ కూడా. మీకు హైట్, వెయిట్కి సంబంధించి చూపించడం కంటే నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను చూసుకోండి. ఎందుకంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.